హలో మిత్రులారా, చార్మినార్ సిరీస్ ఎపిసోడ్ 1 కి స్వాగతం, సుస్వాగతం. పొద్దునే 4 గంటలకి చార్మినార్ అంటే గుర్తొచ్చేది మన నయాబ్ రెస్టారెంట్. హోటల్ నయాబ్ సిన్స్ 1986. ఇక్కడ ఫేమస్ వచ్చేసి నహరీ పాయ, కీమా కిచిడి, గుర్దా బాజీ, బేజా ఫ్రై. కానీ నేను బేజా ఫ్రై, గుర్దా బాజీ అన్ని తినడు. ఇవాళ మనం నహరీ పాయ ఇంకా కీమా కిచిడి ట్రై చేద్దాం రండి. పొద్దున్నే చార్మినార్ వీధుల్లో చీకటిలో ఒక వెలుగు, ఒక సువాసన. ఇదే నయాబ్ యొక్క నహరీ పాయ. వేడిగా మరుగుతూ మన కళ్ళ ముందు, మన గుండెల్లో ఓ మాయ. దీని రుచి అద్భుతం, దీని రుచి ఓ అనుభవం. ఒక కప్పు స్టీమింగ్ ఇరానీ చాయ్, పక్కనే మస్కా బన్ను, మలై బన్ను, బిస్కెట్లు. ఒక సిప్పు చాయ్ తాగుతూ ఒక బైట్ బన్ తింటే ఉదయం సంపూర్ణంగా అనిపించే కాంబినేషన్. అసలు మెనూ చూస్తుంటే ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాదు. అన్ని రుచుల సముద్రం. కానీ ఇక్కడ తప్పక ట్రై చేయాల్సినవి మలై పాయ, నహరీ, కీమా కిచిడి, గుర్దా బాజీ మరియు బేజా ఫ్రై. నేను నా ఫ్రెండ్ తరుణ్ కీమా కిచిడి మరియు నహరీ ఆర్డర్ పెట్టుకున్నాం. The plates are empty, but in our eyes, it's not hunger, it's excitement. The air is filled with aroma. Time feels like it has stopped. In just a moment, a feast of flavors will land before us. మరి వచ్చేసింది ఈ ప్రదేశానికి పేరు తెచ్చిన అసలైన వంటకం. వేడి వేడి నహరీ, పక్కనే బ్రెడ్ ని చిన్న ముక్కలు చేసుకొని నహరీలో ముంచుకొని తింటుంటే రుచిలో మునిగిపోతాం. ఇది కేవలం ఒక టేస్ట్ కాదు, ఇదొక అనుభవం. నాకు నా ఫ్రెండ్ తరుణ్ కి నహరీ చాలా నచ్చింది. ఈ నహరీ కేవలం టేస్టీ కాదు, హెల్దీ కూడా. నహరీ అంటే ఎనర్జీ, నహరీ అంటే స్ట్రెంగ్త్. అబ్బా, మేం నహరీలో మునిగిపోయి ఉన్న సమయంలో టేబుల్ మీద కొత్త హీరో ఎంట్రీ ఇచ్చేశాడు. కీమా కిచిడి విత్ ఖట్టా. ఒక్క లుక్ చాలు, ఆకలి రెట్టింపు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకవైపు కిచిడి, మరోవైపు కీమా కలిపి ఒక ముద్ద తింటే రుచుల పండగ. మా ఇద్దరి కళ్ళు చూసి చెప్పగలుగుతారు ఎంత రుచికరమైన ఫుడ్ తింటున్నామో అని. ఒక మంచి ఉదయం అంటే రుచితో మొదలయ్యే ఉదయం. వేడి వేడి నహరీ, కిచిడి, ఒక కప్పు చాయ్. ఇవన్నీ కలిసి ఇచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేము.
ఇలాంటివి మరిన్ని చూపించడానికి ఈ సిరీస్ కొనసాగుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇది మొదలు మాత్రమే. తర్వాతి ఎపిసోడ్లో ఈ చార్మినార్ గుండె లోతుల్లోకి వెళ్దాం, మరెన్నో కథలు విందాం. సిద్ధంగా ఉండండి, ఈ ప్రయాణం కొనసాగుతుంది.